తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం అయితే ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. ఇక ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో అయితే కూడిన ధర్మాసనం ఫిరాయింపు కేసులో అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహార శైలిపై అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఇప్పటికే చాలినంత సమయం ఇచ్చాం, ఇప్పటికైనా ఒక నిర్ణయం రావాల్సిందే అంటూ స్పీకర్కు అయితే చివరి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టంగా హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఇకనైనా నిర్ణయం తీసుకోకపోతే తగిన పరిణామాలు తప్పవు అని స్పష్టమైన పదజాలంతో అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇక రాజకీయాల పరంగా కాదు, సంవిధాన ధర్మం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణగా అయితే మారిందా అనేది ఇప్పుడైతే పెద్ద ప్రశ్నగా నిలిచింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అయితే స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా అయితే ముగ్గురు ఎమ్మెల్యేలపై తీసుకున్నటువంటి చర్యల వివరాలను అయితే 2 వారాల్లో అఫిడవిట్ రూపంలో అయితే దాఖలు చేయాలని స్పీకర్ను ఆదేశించడం అయితే గమనార్హం. అయితే ఇది కేవలం సూచన కాదు, సూటిగా ఇచ్చినటువంటి ఆదేశం. ఇక రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. ఇకపై ఆలస్యం జరిగితే స్పీకర్ పదవికే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా ఉంది. విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులు ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయడానికి 4 వారాల సమయం కావాలని కోర్టును కోరారు. అయితే దీనికి సుప్రీంకోర్టు అయితే స్పష్టమైన షరతు విధించింది. 2 వారాల్లో ప్రగతి చూపిస్తేనే మిగిలిన 4 వారాల అంశాన్ని పరిశీలిస్తామంటూ తేల్చి చెప్పేసింది. అంటే ఒక్క మాటకో హామీలకో అవకాశం లేదు. ఇక చర్యలు కనిపించాలి, ఫలితం రావాలి. ఈ క్రమంలో తదుపరి విచారణ అయితే 2 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం తెలంగాణ ఫిరాయింపుల వ్యవహారంపై అయితే సర్వోన్నత న్యాయస్థానం నిఘా మరింత కఠినంగా మారిందన్న సంకేతాలు ఇచ్చింది. ఇది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారమేనా, లేదా దేశవ్యాప్తంగా ఫిరాయింపుల రాజకీయాలకు ఒక కీలక తీర్పునకు నాంది పలుకుతుందా?